నమస్తే మిత్రులారా, వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, నిజంగా చెప్పాలంటే మనది పల్లె టూరు, దేవుడు పంపించాడు మనకు టూరు, చదువులో కొనసాగించాలే జోరు, మనకు ఎప్పుడు రావద్దు బోరు, మనకుంది ఒక ఊరు, దానికి తేవాలే మంచి పేరు. కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించే క్రమంలోనే నీ యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది ఉండాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రకరకాల వ్యక్తులు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, రకరకాలుగా చేస్తూ ఉన్నారు. కానీ నువ్వు నమ్ముకోవాల్సిందే నీ ప్రిపరేషన్ నువ్వు మాత్రమే. నువ్వు టెట్కు ప్రిపేర్ అవుతున్నావా, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నావా, గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్నావా, గ్రూప్ 1కు ప్రిపేర్ అవుతున్నావా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నా సరే హార్డ్ వర్క్ను మాత్రమే నమ్ముకోవాలి. మన యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది ఎంత బాగా చెయ్యగలిగితే సక్సెస్కి అంత దగ్గరగా మనం వెళ్తూ ఉన్నట్టు. కాబట్టి అలాంటి బలమైనటువంటి ఆయుధాలు మనకు ఉన్నాయి. అవే మనకు విజయానికి సోపానాలు మిత్రులారా. తప్పకుండా కాన్సన్ట్రేషన్ ఉండాలి, అదేవిధంగా క్లారిటీ ఉండాలి, కన్సిస్టెంట్ మెయింటైన్ చేయాలి. అప్పుడే కాన్ఫిడెన్స్ అనేటువంటిది మనకు వస్తుంది. చాలామందికి మనకు ఒక పేరు ఉంటుంది, మన పేరుకు ముందు మన అమ్మా నాన్న వంశం ఉయ్యడానికి వచ్చినటువంటి ఒక ఇనిషియల్ అనేటువంటిది ఉంటుంది. కానీ నీ పేరు ముందు అమ్మా నాన్న నుంచి వచ్చినటువంటి పేరు ఉంటే నీ పేరు తర్వాత ఉండేటువంటిది నువ్వు టీచర్వా, నువ్వు డాక్టర్వా, నువ్వు ఇంజనీరా, లేకుంటే నువ్వు పొలిటీషియనా, ఏదైతే ఉండాలనుకుంటున్నావో జీవితంలో నీ పేరు తర్వాత ఉండబోతుంది. అలాంటిది నీ జీవితంలో రావాలంటే ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో నువ్వు కష్టపడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అసలు నీ యొక్క ఆబ్జెక్ట్ ఏంది? అసలు నువ్వు చదవాలే బాగా సబ్జెక్టు, ఎందుకు అవుతున్నావు రిజెక్టు, నువ్వే చేసుకున్నావు సెలెక్టు, అన్నిటికీ కాకు రియాక్టు, చదివే నీ ఫ్యాక్టు, చదివే నీ యొక్క యాక్టు, కావాలి నువ్వు పర్ఫెక్టు. కాబట్టి పర్ఫెక్ట్నెస్ ఎప్పుడు వస్తుంది మనకంటే మన ప్రిపరేషన్లో ఉన్నప్పుడు డైలీ మన యొక్క కన్సిస్టెంట్ మెయింటైన్ చేసుకుంటూ ముందుకు వెళ్తేనే మనము సక్సెస్ సాధిస్తాం మిత్రమా. సక్సెస్కు షార్ట్ కట్స్ ఉంటాయా అంటే షార్ట్ కట్స్ ఉంటాయేమో, కానీ అవి ఎప్పుడైనా షాక్ ఇవ్వచ్చు. కానీ బలమైనటువంటి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో వాటిని నమ్ముకో. పుస్తకాలతోటి మాట్లాడు. ఎవరు ఏ రకంగా మాట్లాడుతున్నా సరే నీ గురించి నువ్వు మాత్రం పుస్తకాలతోటే మాట్లాడాలి. ఎవరు ఏ రకంగా నేను చూస్తున్నా సరే నువ్వు మాత్రం పుస్తకానికి మాత్రమే చూడాలి. ఎవరైనా నీకు సూటిపోటి మాటలతోటి నీ పైన విమర్శలు గుప్పించినా సరే నువ్వు మాత్రం వాళ్ళకి సమాధానం ఇవ్వద్దు. నువ్వు మాత్రం బుక్ పైన ఫోకస్ అనేటువంటిది చెయ్యాలి. కాబట్టి నీ లక్ష్యము ఒక టీచర్ జాబ్ అయినప్పుడు, నీ లక్ష్యము ఒక గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఏదైనా కావచ్చు కాక. కాబట్టి దానిపైననే ఫోకస్ పెడితేనే మనము 100% సక్సెస్ అనేటువంటిది సాధించగలుగుతాము. కాబట్టి మిత్రులారా, తప్పకుండా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో హెవీ కాంపిటీషన్ అనేటువంటిది ఉంది. సార్ నేను కోచింగ్ వెళ్ళలేకపోతున్నాను సార్, నాకు ఉద్యోగం వస్తుందా రాదా సార్ అని చాలామంది అడుగుతూనే ఉన్నారు. నేను ఒకటి చెప్తున్నా, ఒక ప్రణాళికబద్ధమైనటువంటి ఒక టైం టేబుల్ వేసుకోండి. దానికి మనం ప్లాన్ చేసుకోవాలి, ప్రిపేర్ కావాలి, ప్రాక్టీస్ చెయ్యాలి. అప్పుడే ఫైనల్గా నీకు రిజల్ట్ అనేటువంటిది వస్తుంది మిత్రమా. అలాంటి రోజు కోసం నీ కుటుంబ సభ్యులు వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ కోసమన్నా సక్సెస్ రుచి ఏంటో వాళ్ళకు చూపిస్తే చాలా బాగుంటుంది అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. కాబట్టి ఒక బలమైన కోరిక ఉంటే సరిపోదు, బలంగా ఆరాట పడితే సరిపోదు. దానికోసం పోరాటం చేయడానికి నీ మనసును రగలించుకొని అటువైపు మళ్ళిస్తే 100% నువ్వు సక్సెస్ సాధించగలవు. చాలా వ్యక్తులు చాలామంది మాట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోవద్దు. నీకు ఇప్పుడు వినపడేది, అదేవిధంగా కనబడేది నీ యొక్క సక్సెస్ మాత్రమే ఉండాలి. అటువైపు మాత్రమే నీ యొక్క ఫోకస్ అనేటువంటిది పెడితే 100% సక్సెస్ సాధించగలము. నేను పల్లెటూరులలో ఉన్నా, నేను సక్సెస్ సాధిస్తానా సార్, నేను కోచింగ్ వెళ్ళలేదు, నేను సక్సెస్ సాధిస్తానా. సమయం అనేటువంటిది నువ్వు ఎక్కువగా కేటాయిస్తే 100% సక్సెస్ అనేటువంటిది నీ చెంతకు చేరుతుంది. దేవుడు మనకు సమయం అనేటువంటిది అందరికీ సమానంగా ఇచ్చింది. కాబట్టి ఆ సమయాన్ని ఒక సమరం లాగా నీ కోసం నువ్వు ఉపయోగించుకుంటే మాత్రమే సక్సెస్ అనేటువంటిది నీ చెంతకు చేరి నీకు సెల్యూట్ చేస్తుంది. అలాంటి సక్సెస్లో నీ జీవితం ఉండాలని, నిన్ను నమ్ముకున్నటువంటి వాళ్లకు వాళ్ళ కళ్ళలో ఆనంద బాష్పాలు వచ్చేటట్టు నువ్వు క్రియేట్ చెయ్యాలని, నీ భవిష్యత్తుకు భరోసా నువ్వు మాత్రమే ఇవ్వగలుగుతావు. నీ పైన నీకు నమ్మకం ఉంటే చాలు, 100% అనుకున్నది సాధించగలుగుతావు మిత్రమా. కాబట్టి ఏది ఏమైనా మన ఒక టీచర్ జాబ్ అయినప్పుడు, మనం సక్సెస్ సాధించాలని ఆశతోటి బయలుదేరినప్పుడు నీ ఆశ, నీ శ్వాస, దానికి మించి నీ యొక్క ప్రయాణం అనేటువంటిది ఉంటే 100% సక్సెస్ సాధించగలవు. కాబట్టి కామెంట్ రూపంలో తెలియజేయ మిత్రమా. ఐ కెన్ అచీవ్ మై గోల్ అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయి. 100% నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. జై హింద్. బాయ్. సీ యూ.